హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సూర్య నటించిన కంగువా మూవీ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీ స్టోరీ వచ్చేసి పురాతన కాలానికి ప్రెజెంట్ కాలానికి మధ్య నడుస్తూ ఉంటది. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మూవీ స్టార్ట్ అవ్వగానే 1070వ సంవత్సరం ఓపెన్ అవుతుంది. ఒక అడవిలో ఒక ముసలావిడ చిన్న పిల్లలకు కథలు చెప్తా ఉంటది. పుట్టేది మనం ఒకరికి, పెరిగేది ఒకరి చేతిలో, సచ్చేది ఒకరి కొరకు. ఈ రహస్యం వచ్చేసి ఆ చందమామకే తెలుసు అని చెప్తుంది. అంతలోనే 2024 ప్రజెంట్ కాలంలో ఓపెన్ అవుతుంది. కొంతమంది సైంటిస్టులు ఏం చేస్తారంటే చిన్న పిల్లల మెదడు పైన ప్రయోగం చేస్తూ ఉంటారు. అలా ప్రయోగం చేస్తూ ఉన్నప్పుడు ఒక పిల్లవాడు ఆ నుండి తప్పించుకుంటాడు. ఆ పిల్లవాడిని అంట అక్కడున్న స్టాఫ్ మొత్తం పడతారు. ఆ పిల్లోడు ఏం చేస్తాడంటే ట్రైన్ ఎక్కి ఆ ట్రైన్ లో ఒక రాయి తీసుకొని ఆ రాయితో ఒక బొమ్మ గీస్తాడు. నెక్స్ట్ సీన్ వచ్చేసి ఫ్రాన్సిస్ అనే వ్యక్తిని చూపించడంతో ఓపెన్ అవుతుంది. ఫ్రాన్సిస్ ఫ్రెండ్ ఇద్దరు ఏం చేస్తుంటారంటే పోలీసు వాళ్లకు వాళ్ళు పట్టుకోలేని క్రిమినల్స్ ను వీళ్ళు పట్టుకొని అప్పచెప్పి అమౌంట్ తీసుకుంటూ ఉంటారు. సిటీ కమిషనర్ ఏం చేస్తారంటే ఫ్రాన్సిస్ ఫ్రెండ్ కు ఫోన్ చేసి పలాని క్రిమినల్ ను పట్టుకోండి, వాడిని పట్టుకుంటే 5 లక్షలు డబ్బులు ఇస్తా అని చెప్తాడు. అప్పుడు ఫ్రాన్సిస్ ఫ్రెండ్ ఇద్దరు వెళ్లి ఆ క్రిమినల్ పట్టుకొని వస్తూ ఉన్నప్పుడు దావలో ఏంజిల్ అసిస్టెంట్ ఇద్దరు వచ్చేసి ఆ క్రిమినల్ ను వాళ్ళు కూడా పట్టుకుంటారు తాడేసి. అప్పుడు ఈ ఫ్రాన్సిస్ కు ఏంజల్స్ కు మధ్య గొడవ జరుగుతుంది. వాళ్ళిద్దరు నేను పట్టుకున్నానంటే ఆ క్రిమినల్ ను నేను పట్టుకున్నానని గొడవ పడుతూ ఉంటారు. కమిషనర్ దగ్గరకు వచ్చి ఆ క్రిమినల్ ను నేను పట్టుకున్నాను ఫ్రాన్సిస్ అంటే ఏంజల్ నేను పట్టుకున్నాని ఏంజల్ అంటుంది. అప్పుడు కమిషనర్ ఏమంటారంటే ఇద్దరు కలిపి పట్టుకున్నారు కాబట్టి ఈ అమౌంట్ 5 లక్షల్లో సరే 2.5 లక్షలు తీసుకోండి అంటాడు. అప్పుడు దానికి ఇద్దరు ఒప్పుకోరు. అప్పుడు కమిషనర్ ఏమంటాడంటే మీ ఇద్దరు కూర్చొని సెటిల్మెంట్ చేసుకోండి అని తన కారులో కూర్చోబెట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరు ఆడ గొడవ పడతారు. ఫ్రాన్సిస్ ఏంజిల్ ఇద్దరు ఒకప్పుడు లవర్స్, కాకపోతే అనివార్య కారణాల వల్ల వాళ్ళిద్దరు విడిపోయి ఉంటారు. ఇక కమిషనర్ ఏం చేస్తా అంటే వీళ్ళకు నెక్స్ట్ ఇంకొక క్రిమినల్ ను పట్టుకోమని చెప్తాడు. వాడిని పట్టుకుంటే 10 లక్షల అమౌంట్ ఇస్తా అంటాడు. ఆ క్రిమినల్ వచ్చేసి గోవాలో ఉంటాడు. అందుకోసమని ఫ్రాన్సిస్ ఫ్రెండ్ ఇద్దరు గోవా బయలుదేరి వెళ్తారు. ఇటు పక్క ఏంజిల్ అసిస్టెంట్ కూడా ఇద్దరు గోవా వెళ్తారు. అక్కడ ఫ్రాన్సిస్ ఫ్రెండ్ ఇద్దరు కలిపి ఒక క్రిమినల్ పట్టుకున్నప్పుడు అక్కడ చిన్న పిల్లవాడు వీళ్ళకి కనపడతాడు. ఆ చిన్న పిల్లవాడికి అమ్మ నాన్న ఎవరు ఉండరు. ఆ పిల్లోడు త్రో తప్పి పడిపోతే ఆ పిల్లోని ఫ్రాన్సిస్ ఏం చేస్తాడంటే హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు. జాయిన్ చేసేప్పుడు డాక్టర్ షాక్ తింటారు. ఈ పిల్లోడికి ఎవరు లేరా అన్నప్పుడు ఎవరు లేరు అని ఫ్రాన్సిస్ చెప్తాడు. ఈ పిల్లోడు బ్రెయిన్ పైన ఎవరు కొన్ని ప్రయోగాలు అయితే చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఈ ఫ్రాన్సిస్ షాక్ తింటాడు. చిన్న పిల్లోని బ్రెయిన్ పైన ఏం ప్రయోగాలు చేస్తున్నారు అబ్బా అని. ఫ్రాన్సిస్ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఫ్రాన్సిస్ ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇవన్నీ మామూలేరా పిల్లలతో మనకెందుకని. ఇంటికి వెళ్ళాక అక్కడ వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, ఇలా నీకు పిల్లవాడు కనపడ్డాడు కదా, ఆ పిల్లవాడు నీకు గుర్తున్నాడా, నీకు ఏ ఎమోషన్ లేవు కదా అన్నప్పుడు ఫ్రాన్సిస్ కు ఆ పిల్లవాడిని ఎక్కడో చూసినట్టుగా ఆ పిల్లోనితో ఏదో ఒక బంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ పిల్లోడి కోసమని ఫ్రాన్సిస్ హాస్పిటల్ కు బయలుదేరినప్పుడు ఇక్కడ కొంతమంది రౌడీలు ఏం చేస్తారంటే వచ్చి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోతారు. అంతలోనే ఫ్రాన్సిస్ అక్కడికి వెళ్తాడు. ఆ పిల్లవాడి బ్రెయిన్ పైన ప్రయోగం చేస్తున్నారు కదా, ఆ ప్రయోగంలో ఆ నుండి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతుంది 1070వ కాలానికి. అక్కడ అరణ్యం చుట్టూ 5 కోణలలో ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఆ 5 కోణలకు 5 మంది రాజులు ఉంటారు. అరణ్య కోణ, హిమ కోణ, సాగర కోణ, కపాల కోణ, ప్రణవాది కోణ అనే 5 కోణాలు ఉంటాయి. రోమన్స్ ఏం చేస్తారంటే ప్రణవాది కోణ పైన యుద్ధం చేయడానికి సముద్ర మార్గం ద్వారా వస్తూ ఉంటారు. రోమన్స్ కు సహాయం చేయడానికి ఈ అరణ్య కోణ నుండి ఒక అతని వెళ్లి వాళ్ళకు సహాయం చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు బంగారు నాణ్యాలు ఇస్తూ ఉంటారు. ఈ అరణ్య కోణకు సంబంధించిన క్రోధవ అనే వ్యక్తి ద్వారా ఈ ప్రణవాది కోణ పైన దాడి చేయొచ్చని ఒక అతను సలహా వేయడంతో ఆ క్రోధవాన్ని పిల్లంపి అతనికైతే కొన్ని బంగారు నాణ్యాలు ఇస్తారు. అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఈ ప్రణవాది కోణ రాజు దగ్గరికి వచ్చేసి నాకు నీ సహాయం కావాలి రాజా, నాకు మీ ప్రణవాది కోణ నుండి 100 మంది కావాలి అన్నప్పుడు ఆ రాజు ఏం చేస్తా అంటే సరే తీసుకొని పో అని చెప్తాడు. ఈ క్రోధవ ఏం చేస్తా అంటే మార్గ మధ్యంలో మనుషులను పెట్టేసి ఈ 100 మందిని చంపేసి ఆ 100 మంది చేతులు నరికేసి ఆ రోమన్స్ కు చూపిస్తే ఆ రోమన్స్ ఒక్కొక్కరి చేతికి 2 నాణ్యాల ప్రకారం ఇస్తూ ఉంటాడు. అలా 100 మందిని చంపేశాక నెక్స్ట్ మరి 100 మందిని తీసుకురానికి ఈ క్రోధవ ప్రణవాది కోణ వెళ్ళినప్పుడు అక్కడ రాజుకు చెప్తాడు, రాజా మన ప్రణవాది కోణ వాళ్ళు చేసే పనికి అక్కటోళ్ళు మెచ్చుకున్నారు, ప్రణవాది కోణను మించిన వాళ్ళు ఎవరు లేరన్నారు, ఇంకొక 100 మంది నాకు కావాలి అన్నప్పుడు రాజు ఏం చేస్తాంటే సరే తీసుకొని పో అని చెప్తాడు. ఆ 100 మందిని తీసుకొచ్చి మళ్ళీ చంపనీకి ట్రై చేసేప్పుడు ఒక అతను ఏం చేస్తాడంటే అక్కడ విషయం అర్థమై తన చేయి నరికి దాంతో వేసి
చేసి సచ్చిన శివాల్లో పోయి పడుకుంటాడు. ప్రణవాది కోన రాజు కొడుకు పేరు వచ్చేసి కంగువ. ఇక్కడ సచ్చి పడుకున్నట్టు యాక్టింగ్ చేశాడు కదా ఒక అతను, తన చేయి నరుకొని అతను ఏం చేస్తా అంటే ప్రణవాది కోనకు వచ్చి కంగువాకు చెప్తాడు. కంగువ ఏం చేస్తా అంటే తన సైన్యంతో వచ్చి ఈ క్రోధవాను బంధించేసి తీసుకొని ప్రణవాది కోనకు తీసుకొస్తాడు. ప్రణవాది కోనలోని క్రోధవ పెళ్ళం కొడుకు ఉంటారు. అక్కడ ఈ క్రోధవానైతే చుట్టూ నిప్పు అంటించేసి చంపేస్తారు. ఈ ప్రణవాది కోనవాసులు ఏం చేస్తారంటే ఈ క్రోధవానే కాదు క్రోధవ పెళ్ళాన్ని కొడుకును కూడా చంపేయాలి అన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా దానికి సపోర్ట్ పలికినప్పుడు ఈ కంగువ మాత్రం దానికి ఒప్పుకోడు. తప్పు చేసింది క్రోధవ కాబట్టి క్రోధవాను చంపడంలో తప్పు లేదు, కాకపోతే ఫ్యామిలీ ఏం చేసిందని చెప్తాడు. అప్పుడు క్రోధవ భార్య ఏం చేస్తా అంటే తన కొడుకును కంగువకు అప్పచెప్పి నీ మీద నమ్మకంతో నా కొడుకును కాపాడు అని ఆవిడ అక్కడి నుండి వెళ్లి తన భర్త ఆల్రెడీ చితి మీద కాలుస్తారు కదా బతికిండగానే ఆ చితిలో పోయి దూకేస్తుంది. ఆ పిల్లవాడు అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఉంటాడు. ఇక ప్రణవాది కోన వాసులందరూ ఆ పిల్లవాడిని ఇక్కడ ఉంచొద్దు చంపేయాలి అన్నప్పుడు ఈ కంగువ నేను మాటిచ్చాను ఈ పిల్లవాడిని ఖచ్చితంగా కాపాడాలి అంటాడు. అంతలోనే ఇటు పక్క ఏమవుతుందంటే ఇక్కడ నుండి రోమన్స్ ప్రణవాది కోన పైన యుద్ధం చేయడానికి సముద్రంలో వస్తూ ఉన్నారు కదా. రోమన్స్ పక్కన ఉన్న వ్యక్తి ఏం చేస్తా అంటే క్రోధవ చనిపోయాడు కాబట్టి ఇప్పుడు మనకు సహాయం చేసేది కపాల కోన వాళ్ళు సహాయం చేస్తారు. కపాల కోన రాజుకు ఈ ప్రణవాది కోన రాజుకు సరిపోదు, వాళ్ళకు పాత కక్షలు ఉన్నాయి అని కొన్ని బంగారు నాణాలు తీసుకొని ఈ కపాల కోన రాజు దగ్గరికి వస్తారు. కపాల కోన రాజుకు 3 కొడుకులు ఉంటారు. కపాల కోన రాజు ఏం చేస్తా అంటే ఎలాగో వాళ్ళకు వీళ్ళకు సరిపోదు కదా, సరే నేను మీకు సాయం చేస్తా అని ఈ రోమన్స్ కు చెప్తాడు. ఇటు పక్క ప్రణవాది కోనలో క్రోధవ కొడుకు పురవ ఉన్నాడు కదా, అతన్ని ఆ ప్రణవాది కోన పిల్లలు యాక్సెప్ట్ చేయరు. అప్పుడు ఈ కంగువ వెళ్ళి పిల్లోళ్ళు దేవునితో సమానం పిల్లల మనసు, ఈ పిల్లోని కూడా మీతో పాటు చేర్చుకోండి అని చెప్తాడు. అక్కడ వాళ్ళు పిల్లోళ్ళు కూడా ఈ పురవాను తమతో కలుపుకొని ఆటలు విద్యలు అన్ని అయితే ఈ కంగువ నేర్పిస్తూ ఉంటాడు. అంతలోనే ఏమవుతుందంటే ఈ కపాల కోన వాళ్ళు ప్రణవాది కోన పైన యుద్ధం ప్రకటిస్తారు. ఈ ప్రణవాది కోన వాళ్ళు ఒక జాతర టైపు చేస్తారు యుద్ధం జరిగేటప్పుడు. ఆ జాతర అయిపోయాక వాళ్ళ ఆయుధాలన్నీ ఒక చోట పెట్టి పూజ చేసి ఒక కొలంలో మునిగి వచ్చి ఆ ఆయుధాలు తీసుకుంటారు. ఇటు పక్క కపాల కోన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు స్నానానికి వెళ్ళేటప్పుడు ప్రణవాది కోన వాళ్ళ ఆయుధాలన్నీ ఒక చోట పెట్టి పూజ చేశాక ఆయుధాలు లేకోకుండా స్నానానికి వెళ్తారు కదా, అక్కడ ఈ ప్రణవాది కోన వాళ్ళని చంపేయాలని పథకం పంతారు. పథకం పన్న విధంగానే ఈ కపాల కోన వాళ్ళు ఆ కోన దగ్గర ఉన్న చెట్ల పైన ఉంటారు. ఈ ప్రణవాది కోన వాళ్ళ ఆయుధాలన్నీ ఒక చాటు పెట్టి వాళ్ళు కొలంలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ కపాల కోన వాళ్ళు అటాక్ చేసినప్పుడు ఈ కంగువ ఏం చేస్తాడంటే ఈ కపాల కోన వాళ్ళను చంపేస్తాడు. అందులో ఈ కపాల కోన రాజు కొడుకులు 2 చనిపోతారు. అక్కడ యుద్ధం చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ కంగువ ఏం చేస్తా అంటే పురువాకు వెళ్ళిన ఆయుధం తీసుకొని రామని చెప్తాడు. పురువ ఏం చేస్తా అంటే కంగువ ఆయుధం తీసుకొని వచ్చి కంగువాను పొడిచేస్తాడు. అక్కడ అందరు షాక్ తింటారు. పురువ ఏమంటా అంటే మా అమ్మ నాన్నను నాకైదుడికే చంపావు, అందుకోసమని ప్రతీకారంగా నేను నిన్ను చంపేస్తాని ఆడ పొడిచేస్తాడు. పొడిచిన ఆడైతే కంగువ ప్రాణాలతో బయటపడతాడు. ఇక ప్రణవాది కోనకు వచ్చాక అక్కడ ప్రజలందరూ పురవాను చంపేయాలి అని రాళ్లతో కొట్టినప్పుడు ఇక్కడ కంగువ ఆ పురవాను కాపాడతాడు. నేను వీళ్ళమ్మకు మాట ఇచ్చాను ఎలాగైనా సరే ఈ పురవాను కాపాడతానని అన్నప్పుడు ఈ ప్రణవాది కోన రాజు ఏం చేస్తా అంటే పురవాను చీకటి కోణలో వదిలేయాలి అన్నప్పుడు ఆ చీకటి కోణ నుండి ఎవరైతే ఎన్నిక తిరిగి ఇచ్చిండారో అక్కడ పులులు సింహాలు అన్ని ఉంటాయి. అప్పుడు ఈ కంగువ ఏం చేస్తా అంటే పురువాతో పాటు నేను కూడా చీకటి కోనకు వెళ్తా అని పురువాన్ని తీసుకొని చీకటి కోనకు వెళ్తాడు. పురువాకు కంగువ మాట ఇస్తాడు. ఇక్కడ యుద్ధం జరుగుతుంది. నా గూడెం ప్రజలందరూ ప్రాణాపాయ చేతిలో ఉంటారు, వీళ్ళందరినీ కాపాడాక నా ప్రాణం అయితే నీదే, నీ చేతిలోనే నేను చచ్చిపోతాని ఒక మాట అయితే అక్కడ పురువాకి ఇస్తాడు. అక్కడ చీకటి కోనకు వెళ్ళాక పురువా మనసు అయితే మారిపోతుంది. ఎందుకంటే పురువాను ఆ ప్రణవాది కోన వాళ్ళందరూ చంపాలని ట్రై చేసిన ఈ కంగువ అయితే తన ప్రాణాలు అడ్డు పెట్టి కాపాడతాడు. కాబట్టి చీకటి కోనలో కూడా ఒక ముసలైతే పురువ పైన అటాక్ చేసినప్పుడు కంగువ తన ప్రాణాలకు తెగించి రిస్క్ చేసి పురువానైతే కాపాడతాడు. కంగువ ఏం ఆలోచిస్తా అంటే ఒక చిన్న పిల్లవాడి మనసులో నిప్పు రగులుకుంది. సొంత అమ్మా నాన్న ఎలాంటి రోజులైనా సరే ఆ పిల్లని ఎదురుగా చనిపోయినప్పుడు అవతల వ్యక్తుల పైన పగ ఉండడం కామన్ అని కంగువ ఆలోచిస్తాడు. ఇటు పక్క కపాల కోన రాజు కొడుకులు 2 చనిపోయారు కదా, అక్కడ ఆచారం ప్రకారం చనిపోయిన వాళ్ళ గుండె అవన్నీ తీసి కాకులకు పెడతారు విందుగా. కాకపోతే కాకులు వచ్చి తినవు. అప్పుడు కపాల కోన రాజు ఏం చేస్తా అంటే కంగువ గుండె తీసి మీకు అర్పణ చేస్తా, విందు భోజనం అర్పిస్తా అన్నప్పుడు అక్కడ కాకులు వచ్చి అక్కడ ఆ బాడీని విందుగా ఆరగిస్తాయి. కపాల కోన పెద్దమ్మలు ఉంటారు కదా, పెద్దలు ఏం చెప్తారంటే రాజా నువ్వైతే శపథం చేసావు ఆ కంగువను ఖచ్చితంగా చంపాలి, లేకోకుంటే మన కపాల కోన అంతరించిపోతుంది అన్నప్పుడు
ఉన్నప్పుడు ఈ కపాలకోన రాజు ఏం చేస్తాడంటే ఈ ప్రణవాది కోన వాళ్ళు కొన్ని మూలికల కోసం హిమకోనకు వచ్చినప్పుడు అక్కడంతా మంచు ఉంటది. ఆ మంచులో ఈ ఆడపిల్లలు వస్తారు మూలికల కోసం. వాళ్ళని చంపడం కోసం అని ఇంకో కొడుకున్నాడు కదా కపాలకోన రాజు కొడుకు, ఆ కొడుకును పంపిస్తాడు. పంపించినప్పుడు అక్కడ మాతాంగి అనే ఆవిడనైతే ఈ ప్రణవాది కోనకు సంబంధించిన ఆవిడని చంపేస్తారు. అక్కడున్న అమ్మాయిలందరూ భయపడినప్పుడు అక్కడికి కపాలకోన రాజు కొడుకు వచ్చి ఇప్పుడు ఇక్కడికి కంగువ రావాలి అన్నప్పుడు వాళ్ళు ఒక పీక టైపు ఊది అన్నా మేము ఇక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్నామన్నప్పుడు కంగువ కూడా అక్కడ ఒక పీక ఊపుతాడు. ఊపినప్పుడు ఈ కపాలకోన రాజు కొడుకు అంటాడు, ఏం చెప్పాడు కంగువ అంటే ఈ కపాలకోన వాళ్ళు ఉన్నది 15 మంది, మీరు 25 మంది ఉన్నారు కదా, వాళ్ళని చంపేయమని మా కంగువన్న చెప్పాడని చెప్తాడు. ఈ కంగువ ఏం చేసింటాడంటే పిల్లలకు మహిళలకు యుద్ధంలో మెలకువలు అన్ని నేర్పింటాడు. ఆ మహిళలు ఏం చేస్తారంటే ఈ కపాలకోన వాళ్ళను చంపేస్తారు. ఇక ఫైనల్ గా కపాలకోన రాజు కొడుకు ఒకడు ఉన్నాడు కదా, వాడిని చంపడం కోసమని అక్కడికి కంగువ వస్తాడు. ఈ 5 కోణాలకు పంచాయతీ ఒకటి ఏర్పడుతుంది. యుద్ధం మొదలు కాకముందే ఇలాగా మా ఆడపడుచును చంపడం కోసం ఈ కపాలకోన వాళ్ళు మనుషులు పంపించారన్నప్పుడు అక్కడ ఈ కపాలకోన రాజు ఏం చేస్తాడంటే నా కొడుకు ఎక్కడ అన్నప్పుడు తన కొడుకు ఈ బాడీ పార్ట్లు తీసుకొని వస్తారు వీళ్ళు ఈ ప్రణవాది కోన మహిళలు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ పంచాయతీలో ఈ కపాలకోన రాజు ఈ ప్రణవాది కోన వాళ్ళ పైన దాడి చేస్తాడు. దాడి చేసినప్పుడు అక్కడ పెద్ద మనుషులు ఇది సరికాదు, ఇంకా యుద్ధం మొదలవలేదు అన్నప్పుడు ఈ కపాలకోన రాజు ఏమంటారంటే నా కొడుకును చంపినప్పుడే యుద్ధం మొదలైంది, నాతో ఉండేది ఎవరు అన్నప్పుడు సాగర కోన వాళ్ళు అరణ్య కోన వాళ్ళు వచ్చేసి ఈ కపాలకోన వాళ్ళకు సహాయం చేస్తారు, మేము కూడా నీ వైపే అన్నప్పుడు ఇక్కడ ప్రణవాది కోనకు మిత్రులుగా హిమకోన వాళ్ళు ఉంటారు. ఇంకా ఆడ యుద్ధం మొదలైనప్పుడు ఈ ప్రణవాది కోన రాజునైతే చంపనీకి ట్రై చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక పెద్ద కొండ ఉంటే ఆ కొండపైకి ఎక్కినప్పుడు ఈ కపాలకోన రాజు అంటాడు ప్రాణభయంతో ప్రణవాది కోన రాజు పరిగెడుతున్నాడు అన్నప్పుడు ఈ ప్రణవాది కోన రాజు అంటాడు యుద్ధం మొదలైందని నీకు నాకు తెలుసు, కాబోయే ప్రణవాది కోన రాజుకు తెలియాలి కదా అని అక్కడికి వెళ్ళాక పైనుంటి ఒక లెటర్ అయితే ఒక గద్దకిచ్చి పంపిస్తాడు. ఆ గద్ద ఏం చేస్తాడంటే తీసుకెళ్లి కంగువాకి ఇస్తుంది. కంగువాకు విషయం అర్థమవుతుంది, కపాలకోన అరణ్య కోన సాగర కోన వాళ్ళందరూ ఒకటయ్యారు మా ప్రణవాది కోనను అంతం చేయనికని. ఆ నుండి ఈ కంగువా ఏం చేస్తాడంటే చీకటి కోనలో ఉన్నాడు కదా, చీకటి కోనలో మొత్తం వెలుగు వెలిగిస్తాడు. ఏవి మన కట్టెతో దీపాల టైపు చేస్తాం కదా ఆ టైపు మొత్తం వెలిగించినప్పుడు ఇటు పక్క కపాలకోన వాళ్ళు ప్రణవాది కోన పైన యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రణవాది కోన రాజు చనిపోయాడు, కంగువా అక్కడ లేడు, చీకటి కోనలో ఉన్నాడు. అక్కడ ప్రజలందరూ ఏమైనా గానీ యుద్ధం చేద్దామని రెడీ అయినప్పుడు ఈ కపాలకోన రాజుకు చీకటి కోనలో వెలుగు కనపడినప్పుడు కపాలకోన రాజు ఏమనుకుంటా అంటే చీకటి కోనకి వెళ్ళిపోయారు ఈ ప్రణవాది కోన వాసులందరని. చీకటి కోన వైపు వెళ్ళినప్పుడు అక్కడ కంగువా ఒక్కడే ఈ కపాలకోన వాసులందరినీ చంపేస్తాడు. అప్పుడు కపాలకోన రాజు ఏం చేస్తాడంటే కంగువా నువ్వు చీకటి కోనలో ఉండి తాండమాడుతున్నావు, సముద్రంలోకి రా అని ఈ పురవానైతే కిడ్నాప్ చేసి తీసుకొని పోతాడు పడవలో. పురవా మారిపోయింటాడు. ఒకప్పుడు కత్తి ఇమ్మంటే కత్తితో పొడిచింటాడు కంగువాను. ఈ కపాలకోన వాళ్ళందరూ ఈ చీకటి కోనలోకి వచ్చినప్పుడు కత్తి నార్మల్ గా ఇచ్చి నా తప్పు అయిపోయింది క్షమించమని పురవ అయితే కంగువాని అడుగుతాడు. ఇంకా ఇటు పక్క పురవాని కిడ్నాప్ చేశాడు కదా ఈ కపాలకోన రాజు, సముద్రంలోకి తీసుకెళ్తాడు కదా, సముద్రంలో కంగువా వెళ్తాడు. ఆ పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో ఏమవుతుందంటే పురవాను కాపాడే మూమెంట్ లో ఈ కంగువా తన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు పురవ ఏం చేస్తాడంటే తనంతకు తను చనిపోతాడు. అక్కడ కంగువా ఈ కపాలకోన రాజునైతే చంపేస్తాడు. ఇక ఆ నుండి వచ్చేసి మళ్ళీ 2024లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న పిల్లవాడిని కిడ్నాప్ చేసి రౌడీలు తీసుకెళ్తారు కదా, వాళ్ళ అమ్మడి వచ్చేసి ఈ ఫ్రాంచైజ్ ఫాలో అవుతాడు. ఫాలో అయ్యాక వాళ్ళు ఆ పిల్లోని బ్రెయిన్ పైన కొన్ని పరీక్షలు అయితే చేస్తూ ఉంటారు కదా, అవి కనుక్కోవడానికి చేస్తూ ఉన్నప్పుడు ఈ ఫ్రాంచైజ్ వెళ్ళి ఆ పిల్లవాడిని సేవ్ చేస్తాడు. అక్కడ ఇద్దరికి గతం గుర్తుకొస్తుంది, ఫ్రాంచైజ్ కు ఇక్కడ ఈ పిల్లవాడికి అంటే ఆల్రెడీ బ్రెయిన్ పైన ప్రయోగాలు చేస్తున్నారు కదా అప్పుడే గుర్తుకొచ్చింటది. ఇటుపక్క మళ్ళీ 1070 కాలంలోకి వచ్చింది. కంగువా ఏం చేస్తాంటే ఆ పిల్లోడు తన కోసం చచ్చిపోయాడు కాబట్టి నా ఆత్మ బంధువు అయ్యావు, ఎన్ని జన్మలైనా నేను నీకు తోడుగా ఉంటాను, నీ రుణం తీర్చుకుంటానని చెప్తాడు. ఆ నుండి వచ్చేసి ఇటు పక్క కపాలకోన రాజు కొడుకులు అందరు చనిపోయారు కదా. ఇక నెక్స్ట్ కపాలకోనకు రాజు ఎవరంటే కపాలకోన రాజు ఒక వేశ్యను ఉంచుకుంటాడు. ఆవిడకు ఒక కొడుకు పుట్టింటాడు. అతను వస్తాడు, నేనే ఈ కపాలకోనకు రాజునని. అతని పేరు వచ్చేసి రుద్రాంగ. ఆ రుద్రాంగ ఏమంటా అంటే నేను ఈ కపాలకోనకు రాజు అవ్వాలంటే మా నాన్న రక్తమే కాదు ఆ కంగువాను కూడా చంపేసి రాజునవుతానని శపథం చేస్తాడు. ఇటు పక్క 2024లో ఆ పిల్లోని అయితే సేవ్ చేస్తాడు ఫ్రాంచైజ్. వాళ్ళిద్దరు ఆడ ఒకటైతారు. కాకపోతే ఆ పిల్లల పైన ప్రయోగం చేసింది ఎవరు, ఎందుకు చేస్తారు పిల్లల బ్రెయిన్ పైన అనేది అయితే పార్ట్ 2లో తెలుస్తుంది.